నా స్లీప్ టైమ్ అండ్ వేకప్ టైం అయితే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించేవి. ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా నాన్నగారు 7 కన్నా ముందే మాకు డిన్నర్ పెట్టేసేవారు ఖచ్చితంగా. హీ యూస్ టు మేక్ ష్యూర్ మేము 7 కన్నా ముందే మేము తినేసేయాలి అని చెప్పి అట్ ఎనీ కాస్ట్. సో 6:30 to 7 మధ్యలో మాకు ఫుడ్ డిన్నర్ అనేది పెట్టేసేవాళ్ళు. తినేవాళ్ళం మేము. తర్వాత ఆడుకునే వాళ్ళం. వీ కెన్ ప్లే వాట్ ఎవర్ గుడ్, హైడ్ అండ్ సీక్. నేను మా అన్నయ్య ఇద్దరు. సో హైడ్ అండ్ సీక్ అని వాట్ ఎవర్ మా డాడీ మీద ఎక్కి నేను యాక్చువల్లీ ఐ యూస్ టు ప్లే అ లాట్, ఐ యూస్ టు డాన్స్ విత్ మై డాడీ. ఇట్లా రోజుకు ఒక యాక్టివిటీ ఏదో ఒకటి చేపించేవాళ్ళు. బై 8:30 ఎట్లా అయిన వెంటనే యూస్ టు టేక్ మమ్మల్ని హాల్ నుంచి బెడ్రూమ్ లో తీసుకెళ్లిపోయి అండ్ దుప్పటి అలా కప్పేసి ఫ్యాన్ వేసి చక్కగా అండ్ హీస్ టు టాక్ ఫర్ 10 minutes. ఈరోజు ఇలా చేసావు నాన్న హర్షమ్మ, బాగా చేసావు, వెరీ గుడ్ అని. అండ్ ఇంకా ఏదో ఒక కామెడీ అట్లా ఒక 10 minutes మేము మాట్లాడుతూనే మేము నిద్రపోయే వాళ్ళం. మాకు తెలిసేది కాదు. అండ్ మై మామ్ అండ్ డాడ్ మేడ్ ష్యూర్ వాళ్ళు కూడా ఖచ్చితంగా 9 o'clock పడుకోవాలి. దే యూస్ టు స్లీప్. ఎందుకు అంటే మా నాన్నగారు ఏం బిలీవ్ చేస్తారంటే మమ్మల్ని చూసే మా పిల్లలు నేర్చుకుంటారు అనేది హీ బిలీవ్స్ అ లాట్ అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు కూడా 9 కల్లా పడుకుని పోయేవాళ్ళు. ఈవెన్ టిల్ టుడే మా అమ్మ నాన్న ఇద్దరు 9కి పడుకుని పోతారు. సో అట్లా ఇంట్రెస్టింగ్ గా ఉండేది నా ఈవినింగ్స్ అంతా. అండ్ మార్నింగ్ 5:20 ఐ స్టిల్ రిమెంబర్. అలారం మోగేది కాదు, ఏం మోగేది కాదు. మా నాన్నగారు 5కే లేచేవాళ్ళు. 5కే లేచి అండ్ హీ యూస్ టు డూ సమ్ వర్క్స్ అండ్ 5:20 ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని లేపేవాళ్ళు. లేపి అండ్ హర్షమ్మ లేకు అని చెప్పి లేపేవాళ్ళు. అఫ్ కోర్స్ మేము 10 minutes టైం తీసుకుంటామని చెప్పి 5:30కి లేపడానికి మా డాడీ 5:20కి వచ్చి ఖచ్చితంగా లేపేవాళ్ళు. అండ్ ఆ 10 minutes గ్రేస్ లో మేము ఖచ్చితంగా 5:30కి లేచేవాళ్ళం. లేచిన తర్వాత వీ యూస్ టు హెల్ప్ ఆ మదర్. అంటే లైక్ క్యారెట్స్, పొటాటోస్, బీట్రూట్, ఈ వెజిటేబుల్స్ ఏవైతే పీల్ చేసే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ పీల్ చేసేవాళ్ళం. ఇంకా ఆకుకూర మచ్చలు లేకుండా ఆకులు సపరేట్ చేయటం, బీన్స్ కి పక్కన తొక్కు తీయడం, ఇలాంటివి చేపించేవాళ్ళు మాతో. అవే ఒక 1/2 hour పట్టేవి. అలా చేసినాక ఏమైనా మిగిలిపోయిన హోంవర్క్ ఉంటే చేసుకోవడం, లేకపోతే మా డాడీతో కొంచెం సేపు అలా మాట్లాడతాం, పడుకొని మా డాడీతో ఆడుకోవడం. ఆ తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత వీ యూస్ టు హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే అది నేను మా డాడీ అండ్ మా అన్నయ్య వీ యూస్ టు హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఫన్. ఎవరు ఫస్ట్ అవుతారు, ఇలా పోసుకుంటే ఎవరు ఎక్కువ నురుగొస్తుంది, ఇట్లా. ఇట్ యూస్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్.